పేద విద్యార్థులకు కొంత ఆర్థిక సహాయం చేయాలని కూడా నిర్ణయించారు. ఇవాళ రాష్ట్రంలో బాగా చదువుకుంటున్న పిల్లలు అనేక మంది ఉన్నారు. వాళ్ళకి ఆర్థిక సహాయం లేక వాళ్ళు చదువుకుంటూ పడుతున్న సందర్భాలు కూడా మీకు తెలుసు. మరి ఆ రోజుల్లో దాసరి నారాయణరావు గారిని ఆ మాస్టర్ గారే కనుక చూసి ఉండకపోతే, ఆయనే కనుక స్కూలుకి తీసుకెళ్ళి ఉండకపోతే, ఆయనే కనుక మళ్ళీ ఆయన చదివించడానికి ప్రోత్సాహం ఇచ్చి ఉండకపోతే ఇవాళ ఈ ఫంక్షన్ ఉండేది కాదు, దాసరి గారు ఉండేవారు కాదు. మరి అలాంటి జాతి రత్నాలందరినీ కూడా మనం గుర్తించి పైకి తీసుకురావాలంటే అతని పేర్లు చదువుతాను. వారిని ఒక్కొక్కరిగా వచ్చి ముందు కొంతమందికి శ్రీ రోసయ్య గారి చేతుల మీదుగా ఈ ఆర్థిక సహాయాన్ని అందజేయబోతున్నాం. జి ఝాన్సీ రాణి 10th క్లాస్, రిచ్మండ్స్ హై స్కూల్. బి నాగిని, కాకినాడ జేఎన్టీయూ యూనివర్సిటీ కాకినాడ, 3rd year బీటెక్. బి సాయి మారుతి శరవణ, ఏపీపీ మీల్స్ మోడల్ స్కూల్ రాజమండ్రి. మహమ్మద్ షమీర్, ఎం వంశీ, విష్ణువర్ధన్, ఎన్ సాయి మాలతి, సాయి మాలతి, యసీం బేగం, జి శివపార్వతి, జి శివనాగేశ్వరరావు, జి శివపార్వతి, జి శివనాగేశ్వరరావు, జి అనూష. ఓకే, చదువుకోవాలని నాకుంది, చదివించే ఆర్థిక స్థితి మా వాళ్ళకి లేదు. చదివించమని అందరినీ అడిగాను. మళ్ళీ 10 మందికి మీరు సహాయం అందజేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజున ఈ పురస్కారాలు అందజేస్తున్నాం. ఇప్పుడు మరికొన్ని పురస్కారాలని హోంశాఖ మాత్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి చేతుల మీదుగా పిల్లలకు అందజేయబడుతుంది. ఏ హేమలత, వేముల శ్రీకాంత్, వి యమున, వి సాంబశివరావు, అడిదిరుగు, సి అశ్వని, మైథిలి, వై హృషికేష్, సలీహా బేగం, అర్పిత,
ఇదిగోడు ఇంకోటి ఎన్ అఖిల. అర్పిత ఎన్ అఖిల. ఎన్ అఖిల సంతోర్గా. ఇప్పుడు హోంశాఖ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి గారిని వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా